తడిసిపోయింది, పర్రవాడింది చూడు, మధ్యలో గీత పడ్డది, ఇది కూడా పోతుంది ఇక. మొత్తం తడిసి ఉండేసరికి దిగబడ్డది చూడు బండి. ఇట్లనే అయితే సిచ్యువేషన్ డ్యామేజ్ అయిపోయింది. ఇది కూడా ఇప్పుడు కూలిపోతుందో తెలియదు. వర్షాలు బాగపడడం వల్ల మన ఈ సరస్సు నదులల్లో తామర పూలు వస్తాయి చూడు, అట్లా వచ్చినాయి పూలు. అయ్యా ఇట్లా అయినామే మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మనం సిల్చేర్లో అయితే మిర్చి లోడు కంప్లీట్ చేసుకున్నాం, అన్లోడింగ్ చేపించేసుకున్నాం. బ్యాటరీలు ఒకటే ఉన్నాయి. ఇక వెళ్తుంటే దారిలో మనకి రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది. కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు మనకి పక్కన మొత్తం మట్టి రోడ్డు ఉందన్నమాట. వర్షం పడ్డది, వర్షం గట్టిగా పడడం బురద అయిపోయింది. బండి మామూలు 4 గేర్లు గట్టిగా రేస్ చేసినాం అనుకో, బండి మూవ్ అయితే లేదు, జారుతుంది, జర్ర రేస్ అవుతుంది కానీ బండి మూవ్ అయితే లేదు. టర్నింగ్లల్లో బాగా డౌన్ ఉన్న కాను లేకపోతే ఎత్తున్న కాను ఉంటుంది కదా, చిన్న చిన్న ఎత్తొంపులు, ఆడ బండి మూవ్ అయితే లేదు. ఇక గిర్రని జారుతుంది, సైడ్ గుంజుతుంది బండిని. నన్ను జారినప్పుడు చూపిస్తుంది చూడరు, బండి రేస్ అవుతుంది కానీ బండి మూవ్ కాదు. రేస్ అవుతుందా? మూవ్ కాదు, రేస్ అవుతుంది కానీ మూవ్ కాదు, జారుతుంది, టైర్లు జారుతాయి అన్నీ. అయ్యి అచ్చులు చూడు ఎట్లున్నాయో, పంకమట్టి ఉన్నట్టుంది, ఊకనే జారుతుంది. ఇది ఉండి జర గట్టి మట్టి అయితే కానీ ఇది ఉంటుంది బురద ఫస్ట్ క్లాస్కు. బురద పొలాల దుంజట్టు అయ్యింది మట్టి అంతా. ట్రాక్టర్ ఇరువాలు దుంతే ఎట్ట అవుతుంది, అది అదే మన ఫుల్ వీల్ చేసి దుంతే ఎట్ట అవుతుంది, మడుగు అట్ట అయింది. అగో జారుతుంది. పోయేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్త పోవాలి, ఎందుకంటే ముందర లోడ్ కాబట్టి, వెనకాల సైడ్ లోడ్ లేదు కాబట్టి 18 టన్నులు మొత్తం ముందరనే ఉంది. బండి ఆగదు, ఏదైనా ముందర స్పీడ్గా పోయి ఏదైనా బండి ముందర బ్రేక్ కొడదామంటే ఆగదు. చూడు రేస్ చేస్తుంటే పోతలేదు, జర్ర నాన్న రాసుకపోతుంది. ఇక్కడ అన్లోడింగ్ పాయింట్లో బండి పెడుతుంటే మొత్తం తడిసి ఉండేసరికి దిగబడ్డది చూడు బండి. ఇట్లనే అయితే సిచ్యువేషన్. అందుకే నేను చాలాసార్లు చెప్తా ఉంటాగా, బురదల దిగొద్దు మట్టి తడిసిన దగ్గరని. మామూలుగా నార్మల్ ఉంటే దిగబడకపోగానే తడిసేసరికి మెత్తగా అయిపోయింది. వెనకకు పోదు, ముందరికి పోదు. ఇక్కడ కోడిగుడ్లు పడిపోయినాయి, ఎవరు బండి మీద తీసుకుపోతుంటే పడ్డట్టునే మొత్తం అన్నీ బకెట్లు వేసుకోబోతుంది. మరి ఏంది పడేయమంటావు చెప్పు. నువ్వైతేనో చెక్కలు తీసుకురావచ్చు, కింద పడ్డ కూరగాయలు ఎరుకురావచ్చు, మామిడికాయలు తీసుకురావచ్చు, అన్నీ తీసుకురావచ్చు. కానీ వాళ్ళు పడ్డ గుడ్లు పలుగని అన్ని బకెట్లు వేసుకోవచ్చు, తప్పొచ్చు నాది. నువ్వైతే వేరేటోళ్ళే తీసుకురావచ్చు, వాళ్ళ గుడ్లు వాళ్ళు పడితే తీసుకురావద్దు. వాళ్ళు నీకు తెలివి చల్లకుండా మంచి ఏరుకొని పక్క పెట్టుకొని ఉడకబెట్టుకొని తింటారు. నీకేమైంది చెప్పు, నీకేమైంది చెప్పు. నీ గుడ్లు ఏమైనా తీసుకోబోతురా? నీయా ఏమన్నా బండ్ల గుడ్లు ఏమైనా తీసుకోబోతురా చెప్పు తాత. ఈయనైతే మళ్ళీ కూరగాయలు వేసుకురావచ్చు అంట, క్యాలీఫ్లవర్, క్యాబేజీ. క్యాలీఫ్లవర్ అప్పుడు తీసుకోలేదు, తెలియకుండా బస్తాల కింద పడితే ఆయన ఇయ్యలే, నువ్వు బండ్లే పెట్టినావు, నువ్వే తీసుకుని. కాలీఫ్లవర్ తీసుకున్నావు, టమాటాలు తీసుకున్నావు, ఉల్లిగడ్డలు తీసుకున్నావు, బంగ్లాదేశ్ ఉల్లిగడ్డలు కూడా వేసుకోవద్దు, ఉల్లిగడ్డలు తీసుకున్నావు, చెక్కలు వదలనే జాక్ చెక్కలు కూడా వేసుకొచ్చినావు, అన్నీ వేసుకొచ్చినావు. నువ్వు అసలు నువ్వు గుడ్ల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏదైనా సరే నేను తెమ్మనే చెప్పలేగా, నీకు కరువు పట్టినట్టు తెచ్చుకున్నావుగా. ఇట్లా ఉంటుంది తాత, అన్నీ చేస్తాడు, మళ్ళీ యువతల వాళ్ళు అంటాడు వాళ్ళు చూడు గుడ్లు పట్టే తీసుకోబోతున్నారు అని అంటున్నాడు. చూస్తారు కదా రోడ్డు మీద ఎట్లున్నాయో, బ్రిడ్జ్ మీద ఇటు సైడ్ అటు సైడ్ బండి పోకుండానే మొత్తం రోడ్డు మీద అడ్డం నిలబడ్డాయి, పోలీసు వాళ్ళు నిలబడ్డట్టే. మొత్తం అడ్డం నిలబడ్డాయి, పోకుండా ఇటు పోకుండా. పోలీసు తాత ఈ బీడీలు చల్లకుండా ఎప్పుడు బీడీలేనా? ఇక్కడ చూస్తారా లెఫ్ట్ సైడ్లో లొకేషన్ చూడరి, మొత్తం అంతా కూడా పొలాలు లాంటివి, కాకపోతే డౌన్లో ఉన్నాయి. వర్షాలు వచ్చేసరికి మొత్తం వాటర్ ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా 2 సైడ్లో చూడరు, ఎప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఎల్లా ఫుల్ వాటర్ నిండిపోతాయి. అంతా పంట పొలాలు అయ్యి వరిసేన్లు, అక్కడ అన్ని వరిసేన్లు ఉన్నాయి. ఇక్కడ సైడ్ మొత్తం వాటర్ నిండిపోయాయి, చెరువులా కనిపిస్తున్నాయి కానీ ఈ చెరువులు కాదు, మొత్తం వాటరే, వర్షం వాటర్. ఇక్కడ పూలు చూడు మంచిగా, ఇంత ముద్దుగా కనిపిస్తున్నాయి. తామర పూలు కాదే, పిచ్చి పూలు అయ్యో, కలర్ పూలు. ఒక మన కొలంలో మంచి తామర పూలు ఎట్లా వస్తాయి అట్లా చూడు, తోట వేసినట్టు పూల తోట. కానీ ఏం మంచిగా కనపడుతుంది.
అడవి కూర్చోబుద్ది అవుతుంది ఒక అర్ధగంట సేపు. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇవన్నీ కాలువలు అనుకున్నా, లెఫ్ట్ సైడ్ కాలువలు కాదు, మామూలుగా మనకి పొలాలే, పంట పొలాలు. ఊకనే నిలుస్తాయి ఇక్కడ సైడ్ నీళ్ళు పంట పొలాలల్లో. కొరత, బాగా కొరత, అందుకనే పంటలు మొత్తం నాశనం అయిపోతాయి. ఇల్లులు కూడా చూడరు, ఇల్లులలో కూడా వాటర్ ఉన్నాయి. గయ్య ఇల్లులు గిన్నె మొత్తం వాటర్. ఇటుక పట్టీలు ఉంటాయి ఇక్కడ, ఇటుక పట్టీలు మొత్తం నిండిపోతాయి వర్షాలు గట్టి కొట్టినప్పుడు. ఆ బ్రిడ్జి కూడా డెలికేట్ అయినట్టుందిగా, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. పాత పడ్డది బ్రిడ్జి, ఇంకోటి రెడీ చేస్తారు ఆల్టర్నేట్గా. మొత్తం గుంతలు గుంతలు అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. ఇది కూడా ఇప్పుడు కూలిపోతుందో తెలియదు, అసలు అయింది. వాడు చూడు, ఇది కాలువలాగా అనిపిస్తుంది కదా. బ్రిడ్జి కింద మామూలుగా చిన్న కాలువ ఉంటుంది, ఆ కాలువ పక్కన ఇటుకలు ఉంటాయి చూడు, ఇటుకలు బట్టి, ఆ ఇటుకలు బట్టి మొత్తం తడిచిపోయింది. బ్రిడ్జి దాటని చూపిస్తా, బట్టి అవి మొత్తం నిండిపోతుంది. ఫుల్ వర్షాలు వచ్చినప్పుడు ఒక్క ఇటుక కూడా కనిపించదు, మొత్తం నిండిపోతుంది. తడిచిపోయి అంత లాస్ అయిపోతారు వాళ్ళు. నింపుతారు, బండిలో లోడ్ చేస్తారు, ఇటుక లోడ్. మంచిగా వెళ్తాయి కానీ వర్షాలు వస్తే తడిచి మొత్తం మెత్తగా అయిపోతాయి, ఊగనే ఇరిగిపోతాయి, బలం లేకుండా అయిపోతాయి అట్లా ఇటుకలలో. ఇక బాగానే కొడుతున్నట్టుంది 5-6 రోజుల నుంచి నాకు తెలిసి. ఇంతగానో వాటర్ ఉన్నాయంటే ఇక్కడ బాగానే కొడుతుంది వర్షం. చూసురా లెఫ్ట్ సైడ్లో బండి ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ గుంతలు గుంతలు ఉంది రోడ్డు, బండి ఎట్లా అవుతుంది చూడండి, లెఫ్ట్ రైట్ అమ్మ మాయ్య, బండి ఖరాబ్ అయిపోయింది. ఈ గుంతలలో అటు ఇటు పోయేసరికి కట్టాలు ఇరిగినాయో మరే, ఏమన్నా ఇంజన్ ఇట్లా ఫాల్ట్ అయిందో. పాత పనులు అయ్యేసరికి ఊకనే ఖరాబ్ అవుతాయి. దోస్తులు చూడు, రోడ్లు అన్నీ ఖరాబ్ ఉన్నాయి. మన అసలు పడరా ఇది, అస్సాం దాటి అగర్తల పోతాం, సురాబారి బార్డర్. అస్సాం దాటి అగర్తల బార్డర్, సురారి బార్డర్ ఏమంటారు, నాకు నోరు తిరిగా పాడుతున్నారు దోస్తులు. సురాబారి బార్డర్ అట, కానీ అగర్తల ఇక సురాబారి దాటితే అగర్తల. రోడ్ అంత మాయికరంగా ఉన్నది, చెట్టు ఆడ ఆగిపోతే మట్టి రోడ్లు అంత బురదమల్లి ఉన్నట్టే ఉన్నాయి. దగ్గర ఒక 50-60 కిలోమీటర్ల నుంచి వస్తున్నా మొత్తం ఇట్లనే ఉంది. ఎక్కడికి అసలు బండి స్లిప్ అవుతుంది, వెనకాల లోడ్ లేదు, ఆడ ఆగిపోతాం. నాకు భయం అవుతుంది ముందర లోడ్ అయ్యేసరికి, వెనకాల సైడ్ లోడ్ లేదు కాబట్టి హౌసింగ్ టైర్ల మీద లోడ్ లేక ఇంకా టైర్లో పట్టిస్తలేదు, వెనక లోడ్ లేదు, ముందర లోడ్ అయ్యే వరకు. ఓ నాయనా, జర చెట్టు నాయనా, ఏం కష్టాలు వచ్చే దేవుడా. అయ్యి ఓ నాయన పోతే మా అయ్యగాని కాకపోతే ఏం చెప్పాలి ఇక అసలు. చూడు ఎట్టుందో మొత్తం బురద పట్టిస్తలేదు, గ్రిప్పిస్తలేదు పట్టు. గుంతలు ఆగం ఉంది. ఊళ్ళలోకి పోతాం, మన చిలకల బావుల కాడికి పోయే బాటలు ఉన్నాయి, ఎడ్ల బాటల బండ్లు ఉన్నట్టున్నది. ఈ బాటలు అస్సలు గ్రిప్ దొరుకుతుంది టైర్లకు, వెనక లోడ్ లేదు, ముందర లోడ్ అయ్యారుకో స్లిప్ అవుతున్న టైర్ పోయాడు, కానీ బండి మొత్తం మూవ్ అవుతలేదు. హౌసింగ్ టైర్ల మీద బలం దొరకట్లేదు, హౌసింగ్ టైర్ల అవతల లాగుతుంది అన్నమాట లోడు. ఏం చేయాలి ఇప్పుడు, మా బాధలు దేవుని ముడుతున్నాయి ఆయన, జారిపోతున్నాయి అప్పుడప్పుడు బండ్లు టైర్లు పుసుకున్న బండి వెళ్ళకు వచ్చిన మార్గమే. ఇక మేము బురదపాడి ఎట్టుందో మేము అట్లా కావాలి. ఇక మళ్ళా ఈ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అందుకనే మొత్తం రోడ్లు తీసేసి మొత్తం కొత్త రోడ్లు వేస్తారు. అదే కొత్త రోడ్లు వేసేది, ఈ బురదంతా జిగుడు పట్టుబడతలే సేటు, టైర్ జారిపోతుంది మొత్తం. బోర్డు తిప్పరా, ఏ బార్డర్ అమ్మ బార్డర్ తిన నాకు నోరు 13 కిలోమీటర్లు ఉంది సురాబార్ అని చెప్పి. సురాబారు బార్డర్ 11 కిలోమీటర్లు ఉంది దోస్తులు. బార్డర్ పోతా ఇక 13 కిలోమీటర్లు అయితే జామ్ ఉందో. బార్డర్ పోతా ఇక లైన్లో పెడతా, మా చేతికి ఇస్తా, ఎక్కడ లైసెన్స్ ఇవ్వాలి, ఆడ ఎంట్రీ చేయాలి, అంతా పేపర్లు తీసుకుపోవాలి, పట్టిప్పాలి, చెక్ చేయాలి. ఆ బార్ అంతా పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది ఆడ. మళ్ళీ అవతల బార్డర్లో పోయి ఆడ ఎంట్రీ మంచిగా ఎక్కించినాక పట్టించడం ఏముంటది కానీ సైన్ చేయించుకొని స్టాంప్ వేయించుకొని లైసెన్స్ నెంబర్ రాసి మళ్ళీ తీసుకొచ్చి గేట్లు ఇచ్చి బయట పడితే కథ. మళ్ళీ పార్క్ లో పోయి ఆడ ఎంట్రీ చేయించుకొని రావద్దు. అదే ఇక లాస్ట్ అది ఒక్కడికి రాసిన ఆయన. ఆ బార్డర్ కంటే తిక్క కోమ వస్తుంది. చేపల బండ్లు కూడా ఇప్పించరా మరి తాత, ఇంకంత తీసుకో ఎంత కష్టం వచ్చింది దోస్తులు. చేపల బండి కూడా ఇప్పించారంట, బాధ పడుతుండో.
ఎట్లా కావాలి తాత? ఎంత బాధపడతాను నాయనా. బార్డర్ కి తాత ఒక్కని ఇక మరి 2 సంవత్సరాలకు వస్తా పోసేటు. 2 సంవత్సరాలకి చేపలు మంచిగా లోడ్ చేసి తాత నుంచి పంపించాలి ఒక్కని అగర్తలకి. నాయను నా నుంచి కాలేదు. ఎంత ముద్దుగా ఉండే పూల తోటలు అలా పోయి ఇప్పుడు దిగుతా చూడ్రి దూరాల అక్కడ చూడు కనిపిస్తుందా ఎంత ముద్దుగా ఉన్నాయి చూడ్రి. వర్షాలు బాగవడం వల్ల మన ఈ సరస్సు నదులల్లో తామర పూలు వస్తాయి చూడు అట్లా వచ్చినాయి పూలు. తామర పూలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. అది తామర పూలు అనుకో కాదు చెట్టు చెట్లు ఈ పూలు విచిత్రంగా ఉన్నాయి. మన వచ్చిన నీళ్ళ మీద ఉరుకుతున్నాయి కాలువ రాగానే ఉరుకుతున్నాయి అంటే ఎంత ముద్దుగా అనిపిస్తుంది చూడు. లొకేషన్ చూస్తుంటే మాత్రం భలే కొడుతుంది. అది స్టెప్ బై స్టెప్ ఇట్లా ఒకదాని మీద ఒకదాని మీద పోలు మంచిగా ఉన్నాయి అందంగా కొడుతున్నాయి. వాళ్ళకు పాపం ఏం కదే అవి బంతేనే ఎంత ఉన్నావు వీళ్ళకు పూడు. ఇక్కడ కంపెనీలు ఉన్నాయి గింపెలు ఉన్నట్టు కాదు. ఎంత బతుకున్నాయి నేనైతే బతుకుని చెట్టు ఇక్కడ మంచిగా చచ్చిపోతాం. అక్కడ లేదు మళ్ళీ మధ్యలో వేసిండు. అది మిర్ర ఉంది మధ్యలో మళ్ళు చూస్తున్నారు కదా అట్లున్నాయి. ఆ మళ్ళల్లో నీళ్ళు లేవు. కొన్ని మళ్ళీ హైట్ ఉన్న దగ్గర మళ్ళీ నీళ్ళు లేవు. హైట్ లేకుండా డౌన్ ఉన్న దగ్గర మొత్తం వాటరే. పైన తేయాకు తోటలు అది ఏంది చేపత తోట. తేయాకు తోట అంటే అదే చేపత తోటలు. మరి తేయాకు తోట నాకు తెలియదు. చూడు ఇక్కడ బిర్రా అందుకనే ఇక్కడ చేసేది. మరి ఇక్కడ కూడా నైట్ కోళ్ళు ఉన్నాయి కదా. ఎవరు పేరగా తరుగురా నాయన ఏరు అట్లా చూస్తున్నావు నాయన. పగోడు చూసినా చూస్తే ఇట్లా వరకు చూస్తున్నాయి పగోడు చూసినట్టే. నీకేం బాగుందో నీ మీద ఏమో నాయన దోస్తులు చూడు నాయన నాయ ఎట్లా చెట్టు చిన్న పంపులు గుర్తుకుంటున్నట్టు చెట్టు. ఏం కదా పని చిన్న ఓని ఒకటేసరికి అయ్యా గిట్లనే మొత్తం బాగున్నాయి చెట్టు. అస్సాంలో మొత్తం రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి. ఇక్కడ అసలు మొత్తం రోడ్లంతా ఖరాబ్. ఇక్కడ మరి ఎమ్మెల్యేలో ఎంపీ వాళ్ళు కానీ ఏమన్నా తింటురో మరి గడి తింటురో. ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది. ఎప్పుడైనా లైన్ ఉంది చూడు. ఈ లైన్ మొత్తం అదే అమ్మాయి దూరం అయితే రేపు దాకా కూడా పోలేవు చెట్టు. రేపు ఎక్కడ వచ్చాడంతే రైట్ కొండి. ఇప్పుడైనా ఫుల్ లెఫ్ట్ కొంటే రైట్ కొంటే అవతల పోయే బండ్లు ఇతర పోయి కట్ అవుతాయి. ఇది చిన్న ఆటో గీటో కాదు. మాది బైక్ పోతుంది చెట్టు. అయితే ఎంత ప్లేస్ ఉంది కానీ అనిపిస్తలేదా కానీ పుస్తకం దిగబడతాను నా అబ్బాయి నాకు ఏం దిగబడదు. కొంచెం ముందుకు పోని రైట్ కట్టి ముందుకు పోని రైట్ తీసుకుంటే మొత్తం లెఫ్ట్ కొండి రైట్ తీసుకుంటే బాడీ మంచిగా అవుతుంది. వెనకాల చక్కగా అవుతుంది అంటావు. ఎటు పోయిన బండ్లు ఎటు పోయేటి అయినా షాప్కి వెళ్ళిపోతాయి. ఏదైనా రైట్ కొంచెం రైట్ కొంచెం రైట్ కొంచెం ఇంకా కొంచెం రైట్. ఇప్పుడు చూడు ఎంత ముద్దుగా ఉందో. నీకే తెలిసినట్టు ఇతరులకు కూడా ఏదో ఒకటి ఐడియా వస్తూనే ఉంటుంది. పోతలేదుగా పోతలేదు ఇంకా పిచ్చే గాడి ఆరే ఫుల్ ట్రాఫిక్ అయింది. జామ్ అయింది. పోయి మనం తెలుసుకొని వద్దాను మరి ఎట్టుందో వాళ్ళు తెలుసుకొని వద్దా. రైట్ బాయ్. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. మరి ఎందుకు ఏ సంగతి ఏమన్నా వర్క్ జరుగుతుందా లేకపోతే ఇలా బ్రిడ్జిలు వేస్తుర్రా లేకపోతే ఏందో తెలుసుకొని వద్దాన్ని. అమ్మ ఒక ఆంధ్ర బండి ఈ బండి మొత్తం అమ్మ డ్యామేజ్ అయింది చూడు. ఈ బండి మొత్తం పోయింది గుంజుకపోయింది మొత్తం. విషయం మొత్తం అయితే పోయింది. ఎక్కడ తీసుకుపోతారు నాయన. ఇక్కడ పోతే బండ్లు కడతారు బాడీ బిల్డింగ్. ఇక్కడ ఈ డ్రైవర్ బతికినా పోయిండ్రా నాయన. చూడు దోస్తులు మొత్తం బండి అయితే పోయింది. కొత్త బండి ఇది డిషం. నీ అమ్మ क्या भैया ट्रैवल हुआ था जी. हाँ ट्रैफिक जाम है क्या. वो पूरा कितना दूर वो बॉर्डर का है ना इधर है ना. ये वो गाँव के ना. ఈ చిన్న ఊర్లలో పంపించే చిన్న ఊర్లు బార్డర్ పోవాలంటే ఇక 6-7 కిలోమీటర్లు ఉంది. ఒక బార్డర్ చూడు. ఈ 2 బండ్లు అయితే ఫిక్స్ పట్టనే పట్టాయి. బండ్లు పడితే నిమ్మల్ని అడ్జస్ట్ చేసుకుని పోవాలి. అమ్మ చెటు నాకు భయం అవుతుంది అయ్యా. ఎట్లా పోతుందా ఉంటుందా కాబట్టి అదే వచ్చేసి సింగిల్ రోడ్ పోయిన ఆయన బైపాస్ అయితే అదే కానీ మరి తిరుగుతుంది చెడు ఆడ
ఎట్లా ఉంది చూడు రోడ్డు లెప్పుకో దూరం ఉన్నాయన ఎట్లా పోవాలి నాకు ఇది ఎక్కినాక భయం ఉంది. మళ్ళీ గడ్డ వచ్చిందిగా వెనక బండ్లు దూరం ఉండదు. ఏమో అయ్యా బాగా 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ ఉంటుంది. నిజంగా ఎప్పుడు రాలే మేమైతే బైపాస్ అట్లా పోయేది మంచిగా, కానీ రోడ్ అది బాగులేసి అందుకనే నేను తీసుకుంటున్నా. అట్లా ఏ మార్జింగ్ ఉంటే అమ్మ విజయాల చంపాలనుకునే చూడయ్యా అదే ఇట్లా పంపిస్తున్నట్టు అమ్మ బంప తాకుతుంది నాకు ఎక్కే అబ్బా తాగలే తాకింది. వేరే బండి వేస్తే ఇబ్బంది అవుతుంది. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, అందుకనే ఇళ్ళలోనే జర ముందు పోనీ అంటారు. బాగానే జరుగుతున్నాయి. లేకపోతే మొత్తం చిన్న రోడ్లు కాబట్టి ఆడి ఏదన్నా ఇది ఒకటి అయితే కాబట్టి ఇల్లు కూడా సేఫ్టీగా రోడ్ల మీద బండ్లు జాగ్రత్త పోతున్నాయా లేవా అని చెప్పేసి క్రమశిక్షణ లేకుండా ఆగమం పోతే ఇంకా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. ఇంత లోతు మట్టి పక్క పోతే చూసాడు, ఇంత లోతు పోయింది మట్టి సైడ్కు. బండి ఇంత పక్క పోతే మాత్రం బండి వెళ్ళని అయితే వెళ్ళదు. నేను చెప్తాను ఊరు ఇది చిన్న ఊరు, అదే ఆ ఊర్లలో చిన్న బాటలు కాబట్టి చాలా జాగ్రత్త పోవాలి. ఇప్పుడు మనకు ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరగకపోతే ఈ పాటికి పోదు, మనం ఎప్పుడు బార్డర్ పోదు, లైన్లో పడదు. కన్స్ట్రక్షన్ చేయబట్టి మనకు ఊర్లలో పంపిస్తారు. ఈ ఊర్లలో పంపిస్తే చూడు ఎంత కష్టం ఉందో. అమ్మ అవునుగా నాయన, ఈ సాయంత్రం నైట్ దాకా ఈయనే పడతాటుంది ఈ రోడ్లో. నైట్ అయితే ఇబ్బంది అయితే చెట్టు ఆయన पीछे देखो वो पीछे देखो सका बने देशी पोस्ट देशी యాక్చువల్లీ మన బండి కూడా దిగబడకపోయేది, మంచిగా బయటకు వెళ్ళేది. కాకపోతే ఏమైందంటే వెనకాల లోడ్ లేదు మనకి, ఓన్లీ ముందర లోడ్ మాత్రమే ఉంది. దానివల్ల బండి మొత్తం ముందుకి బెండ్ అయిపోయినట్టుండి బంపర్ కూడా కొంచెం కిందికి ఉండేసరికి ఆ మట్టిలో మంచిగా దిగిపోయింది అనమాట. ముందర సైడు మట్టి ఉండేసరికి ముందర కదలకుండా అట్లనే ఆగిపోయింది. వెనకాల జేసీబీతో నొట్టినా సరే రాలేదనమాట. మనకి వీడియో అనేది క్లారిటీ తీయలేదు, మేము అడవిలు ఉండి వీడియో క్లిప్స్ అనేది తీయలేదు. బండి మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేసినాం, ఎందుకంటే అక్కడ టెన్షన్గా ఉండే అంత లోపలికి దిగింది బండి అని చెప్పేసి. అప్పటి కింద గుద్దుకునేసరికి మట్టిలో మొత్తం తోడుకపోయింది కిందికి. చూడు నెంబర్ ప్లేటే ఊడిపోయింది మొత్తం. నెంబర్ ప్లేట్ ఊసిపోతే ఆయన ఇచ్చిండు, ఇంకా అల్లనే బురదలో పోతుండే మనం చూసుకోకపోతే. బాగానే ఆడున్నోళ్ళు నెంబర్ ప్లేట్ తీసి బాగా అని చెప్పి నాకు ఇస్తే నేను లోపల పెట్టిన. కింద బంపర్ ఎంత ఘోరంగా అయింది, ఇంకా చూడలే, దిగినాక చూద్దాం. అక్కడికే ఆ మేఘాలయ గిత్త రాళ్ళు గుద్దుకున్నందుకే అది మొత్తం వంగిపోయింది. ఇప్పుడు ఆయనతో పోయినాలి ఇక. అది గింత కిందికి ఇచ్చిరి దీని బంపరు. అందులోటి మనకి వెనకాల లోడ్ అనేది మధ్యలో వరకే ఉంది, వెనకాల మొత్తం లేదు పూర్తిగా. హౌసింగ్ టైర్ల మీద బరువు ఉంటేనే మనకు బండి అనేది మూవ్ అవుతుంది, బురదలనైనా ఏడైనా. హౌసింగ్ టైర్ల మీద మొత్తం బరువే లేదు, అందుకనే అది మొత్తం ఇప్పుడు దిగబడేసింది. టైర్లు మొత్తం తోడుకుంటూ వచ్చినాయి. ఈ రోడ్డు కూడా ఇది ఊర్లు అనమాట, చిన్న ఊర్లలో నుంచి. యాక్చువల్లీ మనం రావాల్సింది ఈ రూట్ కాదు, వేరే రూటు. అక్కడ ఏమైందంటే ఆ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మనకి ఊర్లలో నుంచి పంపిస్తారు. బైపాస్ రోడ్ బంద్ చేసిర్రు. మేము ఇప్పుడు వచ్చిన లాస్ట్ టైం 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా ఆ రోడ్ల నుంచి వచ్చినాయి. ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోదు, అది పెద్దగా ఉంటుంది రోడ్డు. ఇది ఓన్లీ సింగిల్ వే అనమాట, ఒక్క బండి పోయే రోడ్ ఇది. ఆ ఒక్క బండి పోయే రోడ్లలో మట్టి రోడ్డు కొంచెం పెంచుకొని లెంత్ అటు సైడ్ కొన్ని బండ్లు ఆపుకొని ఇటు సైడ్ బండ్లు పంపిస్తారు. మళ్ళీ ఇప్పుడు మన బండ్లో ఒక 10-20 పంపించినాక అవి పంపిస్తారు. అందుకనే మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఆగినాం. ఇప్పుడు 5 అవుతుంది టైము. పొద్దుగాల నుంచి 11 గంటల నుంచి ఇప్పుడు 5 గంటల దాకా ఆగినాం ఇదే ట్రాఫిక్ జామ్లో. ఈ బండ్లు ఒక 10-15 పంపించి ఆ బండ్లు 10-15 పంపిస్తారు. ఇంకెంత దూరం ఉందో ఇట్లనే ఈ చిన్న రోడ్ల జర్నీ మనకి. ఆడ జాగ్రత్త చూసుకొని పోవాలి, ఎందుకంటే ఇది ఇరకట ఉంటుంది కాబట్టి అటు సైడ్ అద్దాల గిద్దాలు తలుపుకుంటూ వస్తుంది. అదో లొల్లి మళ్ళీ పంచాది.
జేసీబీ లేకపోతే మాత్రం నరకమే ఉండు. వాళ్ళు ఇంకా బాగానే పైసలు కూడా తీసుకుంటలే. లాస్ట్ టైం మేము అగర్తల నుంచే వస్తున్నప్పుడు ఎంత ఒక బండికి 500 తీసుకొని బండి దిగిపోయిన బండ్లని గుంజిర్రు ఫ్రీగా. ఊరోళ్ళు అందరు కలిసి పెట్టినట్టురు బండిని, జేసీబీని ఫ్రీగానే నెడుతురు బాగానే దిగబడ్డ బండ్లని. మొత్తం డేంజర్గా అయింది. అందరు మన బండినే చూస్తుర్రు, విచిత్రంగా చూస్తున్నారు. అరే ఇగో ఎదుడు ఎంత ఘోరంగా గుద్దుకపోయింది, ఎంత ఘోరంగా గుద్దుకపోయింది అని. బండ్లలో అందరు ఆటోలల్లా కార్లల్లా. నేను చూడలే ఇంకెట్టయిందో ఏమో నాయన దాని పని. టైర్లలో పొగలు వస్తున్నాయి. బండిని వెనక నుంచి నెడుతున్నా కానీ మూవ్ అవుతలే. గిర్ర గిర్ర తిరిగి పొగలు వస్తున్నాయి టైర్లలో తిరుక్కొని హీట్ అయ్యి. ఇంకా హౌసింగ్ టైర్లు ఎంత ఖరాబ్ అయ్యాయో. ఏందే తాత మనకి కష్టాలు, ఇంత బాధ వచ్చినాయి తాత. ఏం కదలే తాత. ఇంకా నేను అప్పటిదాకా నడిపిండు. గది నడిపిన సెట్ ఏముంది, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వేసి కొడితేనే అమ్మ బండి అవతలకి వెళ్తుంది అన్నాడు. ఆడ బండి దిగబడ్డది. ఈ బండి అల్లంగా పోను అమ్మ దిగబడ్డది. సరే నేను నడిపానని మళ్ళీ ఎమ్మటే హ్యాండ్ బ్రేక్ పక్క జరుగుతూనే ఉండు. అది ఎంత పట్టించినా కానీ వెళ్ళకపోవు. అది బంపర్ కింద నెంబర్ ప్లేట్ చూసిపోయిందంటే కింద మట్లకు గుడుచుకోపోయింది. ఇప్పుడు బండి ఇట్లా లోపల మనం ఒక పార పెట్టి ఇట్లా గుద్దితే లోపలికి ఎట్లా పోతుంది అట్లా ఇట్లా బండి ఇట్లా పోయింది, గుంజుకొచ్చింది మొత్తం. చూడాలి ఇప్పుడు ఆడ దేనికి పట్టిందో మట్టి. మరి ముందర ఆపుకొని నీట్గా చెక్ చేద్దాం. చూడు లెఫ్ట్ సైడ్లో బండ్లు ఎట్లా పోయినాయో ఆ ప్లేస్లలో కూడా ఇరుకుతాయి. జాగ్రత్తగా మొత్తం రైట్కి ఉండి ఫుల్ దగ్గర నుంచి కట్ చేసుకొని పోవాలి. కొంచెం దిగిందంటే కథం రాసుకొని టుసుకుని అని కూడా పోతూనే ఉంటుంది. జారుకుంటా అగో స్లిప్ అయింది. మొత్తం రైట్ కోసమో ఈ బండ్లకు తాలుకుంటూ వస్తట్టుంది. మొత్తం లెఫ్ట్ గుంజుతానో అటు జారుకుంటూ పోతట్టుంది. అది తడిచి ఉంది కాబట్టి సమానంగా కట్ చేసుకుంటూ పోవాలి. ఇక చూస్తారు కదా గుంజుకపోతుంది. అది ఎడ గుంజుకుందాం మరి. యాక్సిడెంట్ అయినట్టుంది. రికవరీ అని తీసుకుపోతుంది. అది బాగానే వెళ్ళింది ఏంది ఆ బురదలంగా దిగబడ్డ బండి బాగానే వెళ్ళింది. అంతేలే. అయినా రికవరీ మంచి బందోబస్తు ఉంటుంది. ఈ నుంచి వస్తుంది ఫ్రిడ్జ్, ఫ్లైఓవర్ ఈ నుంచి వస్తుంది. ఇది కన్స్ట్రక్షన్ బంపర్ అమ్మ ఏందా అప్పుడుకే భయం అవుతుంది నాకైతే. ఇది మస్తు కిందికి ఉంటుంది బంపర్. దీన్ని నీ బంపర్ అయినా తీసేసేయాలి. అవసరం అయితే పైకన్నా పెట్టాలి. కొంచెం కట్టలన్నా పెంచిపియాలి. కట్టలు పెంచిపితే హైట్ పెరుగుతుంది జర. ఈసారి కట్టల పని చేపించినప్పుడు ఒక కట్ట పెంచుతాం ముందల, అప్పుడు జర బండి హైట్ అవుతుంది. ఎంత లైన్ చూడుర్రి. అక్కడి నుంచి మనం దగ్గర ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తున్నాం మొత్తం లైనే. అవతల సైడు యువతల సైడు 2 లైన్లు పెట్టుకొని ఇంత ట్రాఫిక్ జామ్ పెట్టుకొని ఈ రోడ్లు ఇంత ఘోరంగా ఉన్నాయి. ఎప్పుడు క్లియర్ అయితే ఈ బండ్లన్నీ ఎప్పుడు పోతారు వాళ్ళు ఇంటికి. అదే 3-4 గంటల తర్వాత బాగానే వదిలేరు. ఇంకా నయం రేపు పొద్దుగాలు వదులుతామని చెప్పి పక్కన నైట్ పండ పెడితే ఆ దొంగల భయానికి ఊకే మెలకొస్తుంది. నిద్ర పట్టదు, ఏం పట్టదు. చూడు మొత్తం కొట్టుకుపోయింది. బ్రిడ్జే కొట్టుకుపోయింది. అబ్బో బ్రిడ్జి పక్కన తసిపోయింది. పర్యవాడింది చూడు మధ్యలో గీత పడ్డది. ఇది కూడా పోతుంది. ఇక దగ్గర పడ్డది. ఇది కూడా 100 బండ్లు లైన్లా. బాగానే ఈడి దాకా క్లియర్ అయిపోయినాయి. ఇంకెళ్ళిపోతుంది ఇక బార్డర్కి. ఇప్పటి నుంచి ఇక క్లియర్ అయిపోతుంది. ఇంచ్ ట్రాఫిక్ జామ్ రప్పరప్ప వెళ్ళిపోతుంది బండ్లు ఇంచ్. బార్డర్కి అయితే వచ్చేసినావు తాత. నువ్వు దమ్మ పోయి పట్ట ఇప్పేసారు. నేను పోయి ఆడ పైసలు కట్టేసి ఆడ స్టాంప్ వేయించుకొని వస్తా. స్లిప్ తీసుకొని ఆడ ఇచ్చేస్తే అయిపోతుంది. చెక్ చేయించుకొని ప్రతి ఒక్క బండి మాత్రం పట్టాలు ఇప్పిస్తారు. ఒక్క బండి కాదు, ప్రతి ఒక్క బండి పట్ట తీయవలసిందే. ఇది తీయని అయితే రానియరు. మొత్తం బ్యాటరీ ప్యాకింగ్ కోస్తుర్రు. అలా ఆడ ఫ్యాక్టరీలో మనల్ని అడిగిరు అనుకో ఎందుకు కోసిరని మన మీద బాధను. అందుకనే వీడియో తీస్తున్నాం. బార్డర్లో ప్రతి ఒక్కటి ఏదైనా సరే వాళ్ళకి నమ్మకం వచ్చేదాకా మొత్తం చెక్ చేసుకుంటారు. ఏదైనా ఎంత ఇంపార్టెంట్ మాల్ అయినా సరే. ఎందుకంటే ఇక్కడ సప్లై అవుతాయి అంట. ఏంటి డ్రగ్స్, ఇల్లీగల్ గంజాయి సప్లై అవుతాయి అని చెప్పేసి చెక్ చేస్తారు ఓపెన్ చేసి. ఇట్లా ఉంటుంది అగర్తల వస్తే. ఇది అస్సాం బార్డర్లో.
దోస్తులు ఇప్పుడు బార్డర్లు అయితే దాటినాక ఏం చేసానంటే పార్టీ ఫోన్ చేస్తే ఇండియాలో బంక్ ఉంటుంది, బార్డర్ దాటినాక ఆడ పెట్టుకొని నేను పద్ధతి చెప్తాన్నాడు. లొకేషన్ అన్నా పెడితేనన్నా పోదు, లొకేషన్ కూడా పెట్టలే. ఇక్కడ సిగ్నల్ బాగా వస్తలేవు, మనకు సెల్లు ఇక్కడ బాగా పనిచేయి. మరి ఏం చేస్తాం, ఇండియాలో బంకులో పార్కింగ్ ఉంది, పార్కింగ్లో పెట్టుకుందాను పోయి ముందల. ఎందుకంటే బయట పెడితే దొంగ దూరం మాకు టెన్షన్ ఉంటుంది ఎప్పుడైనా, ఎందుకంటే మంచిదని అలా పోదానని. కనపడతలేదు కదా అయ్యా. జాగ ఉన్నదో లేదో అట్లా ఏమంటాడు, దానిపై చక్క పెట్టంటుండా. కూర్చోనా ఏమంటుండేదిరా నాయన. తెల్ల పెట్టమంటుండు సందులో. అట్లనే ఉంటుంది మరి, వాళ్ళు ఏడ చెప్తాడు పెట్టుకోవాలి. ఓకే, మొత్తానికి అయితే పార్కింగ్లో పెట్టేసినాం. అటు ఇటు చేసి బండిని అయితే ఇరికిచ్చినాం. బంకులో ఎవరైతే డీజిల్ కొట్టించుకుంటారో వాళ్ళని పార్కింగ్లో పెట్టుకొని ఇస్తారంట. మనకు ఆ పార్టీలో ఇలా బంకులో పెట్టుకొని పొద్దుగాలు వచ్చి తీసుకుపోతామని అన్నారు. సరేలే పార్కింగ్ పైసలు ఇస్తాం, ఆయనతో తలకాయ నొప్పి ఎందుకని చెప్పేసి అన్నాం. ఇక అదే ఉంటుంది, ఆ పార్కింగ్ పైసల కోసమే అట్లా పెట్టనియం అది ఇది అని అంటారు. ఇస్తాం తీయనంటే అయిపోతుంది, ఒక మాటతో నడిచిపోతుంది. మళ్ళీ ఎడబెట్టుకుంటూ రోడ్ల మీద సేఫ్టీ ఉండదు, పాడుండదు. నైట్ అయితే మంచిగా రెస్ట్ తీసుకున్నాం, ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొంచెం ఒక నైట్ మొత్తం మనకు టెన్షన్ లేకుండా అనుకున్నాం అనుకో, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. జర్నీ చేసేటప్పుడు అసలు నిద్ర పట్టదు. ఆ నిద్ర లేకుండా వచ్చి ఇక్కడ మంచిగా అన్లోడింగ్ పాయింట్ దగ్గరకు వచ్చినాక మనకి ఇంకొక 70 కిలోమీటర్లు ఉంది. పార్కింగ్లో పెట్టి మంచిగా పడుకున్నాం. ఇక్కడ చూస్తారు కదా మన బండి చూస్తారు కదా, మొత్తం ఆడ గుంతల మొత్తం దిగబడ్డప్పుడు కింద బంపర్కి ఇక్కడ దాకా గుద్దుకుంది. ఇగో హోల్సే పడ్డాయి చూడు, మొత్తం వీడి దాకా రాళ్ళు గుద్దుకొని మొత్తం హోల్స్ పడి నెంబర్ ప్లేటే ఊడిపోయింది. నెంబర్ ప్లేట్ క్యాబిన్ ఉన్నది, తర్వాత ఏమన్నా ప్లేస్ ఉన్న దగ్గర ఫిక్స్ చేసుకోవాలి. ఇగో మట్టి ఇది కడగమన్నాం అనుకో, వాషింగ్ ఇది ఒక్కనే కాదు, వెనకాల మన మరగడ రేకులకి ఆటికి కింతింతుంది మట్టి. అదంతా కడగమంటే మాత్రం వాళ్ళు 1000 రూపాయలు తీసుకున్న వాళ్ళు 1200 1300 ఆడతారు, 200 ఎక్స్ట్రా ఆడతారు జాదా మట్టి అని. మనం ఇప్పుడు ఏం చేపియాం వాషింగ్, ఈ ఏదైతే ఈ అగరతలు ఇవన్నీ వర్షాలు పడే మేఘాలు ఇట్లంతా దాటినాకనే చేపిస్తాం. అప్పటిదాకా ఎంత బురదైనా సరే అట్నే ఉంచుతాం బండిని. ఇప్పుడు చేయించినా కానీ మళ్ళీ మట్టి బురదనే అవుతుంది. రాళ్ళు మొత్తం బంపర్ అంతా బెండ్ అయిపోయింది, లైట్లు బెండ్ అయిపోయినాయి. చూడు ఎంత మట్టో. లైట్లలో కూడా ఇరికింది రాళ్ళు. వామ్మ తక్కువ లేదారా నాయన, సందులలో నేను బొచ్చడానికి తిరిగింది. ఈడు దాకా కూడా ఇంత పై బంపర్ దాకా, మెయిన్ బంపర్ దాకా గుద్దుకుందంటే చూడిగా. చలో వెళ్ళిపోదాం ఇక. ఒకసారి వెనక చూద్దా, చూడు మడగర రేకపోయినా ఇంతకింత మట్టి ఎడగడుగుతారు వాళ్ళు.
మేము ఇలా పడతలేంట్రా. ఇవి ఉన్నాయి కదా, ఈ జేసీబీ నొక్కుతానికే పెడతారు. దీని మీద పెడితే బెండ్ కాదనమాట. డోర్కు పెడితే మాత్రం డోర్ బెండ్ అయిపోద్ది. వెనకాలైతే ఏం బెండ్ కాలేదు, బాగానే. ఇక్కడ కొంచెం డోర్ బెండ్ ఉంది, ఎప్పుడు తీపించుకోవాలి. చలో అంతా బాగానే ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ నుంచి మనకి 70 కిలోమీటర్స్ ఉంది. కుమార్ ఘాట్లో ఇప్పుడు అన్లోడింగ్. అంబాసలో అన్నారు, కొంచెం ముందే అది. 70 కిలోమీటర్స్. అది కూడా అంబాస కూడా 70 వస్తుంది, 66 వస్తుంది అంబాస. కాకపోతే మనకు కొంచెం లోపల ఉంటుంది అనమాట అన్లోడింగ్ పాయింట్, మెయిన్ రోడ్ మీద ఉండదు. అట్లా మనకి 70 కిలోమీటర్స్ చూపిస్తుంది. చలో మొత్తానికి అయితే బయలుదేరదాం. బండి చూడండి మొత్తం గలీజ్ గలీజ్ అయిపోయింది. రోడ్ మీద పోతుంటే అసలు ఈ బురదమా ఇట్లా తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. నైట్ ఇక్కడ బంక్ కాడ ఆపుకోమన్నారని ఇక్కడ ఆపుకున్నాం. లేకపోతే నైటే బయలుదేరి వెళ్ళిపోతే అక్కడ ఆపుకుంటే అయిపోతుంది దగ్గరలో. మనకి ఈయన దగ్గర చేస్తారేమో అని చెప్పేసి బార్డర్ దాటైనా బంకులు ఆపుకో అంటే ఇక్కడ ఆడినాం. చలో చలో ఇక బయలుదేరుతున్నాం. हमारा गलती थोड़ी है, हम तो नंबर प्लेट लगाया, नंबर प्लेट उधर देखो, गाड़ी में साइड में ग्लास में भी दिख रहा है आपको, उधर देखो पीछे. टाइम वेस्ट होता है भाई, जल्दी जाना है. वो उधर भी ट्रैफिक जाम, कितना ट्रैफिक जाम, 2 दिन रुका है ट्रैफिक जाम में. उधर रोड खराब हो गया ना, उधर एक जगह में जाने दे रहे, एक जगह में आने दे रहे. 100 गाड़ी लाइन में 2 दिन से गाड़ी रुक के आया. बॉर्डर में भी जाम है. हाँ లీలో हम డైలీ ఆనే వాళ్ళ 1 दिन 2 दिन వాళ్ళే. మనం బంక్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ చెట్టు దగ్గర ఎప్పుడైనా సరే బార్గెట్లు పెట్టుకొని పోలీసులు ఆపుతారు, 100 రూపాయలు తీసుకుంటారు. అయితే అట్లనే ఆపిరు, సరే అని 100 రూపాయలు తీసుకొని పోయినా. ఇంకా మామూలుగా మన మేఘాలయ రూట్లో ఎట్లయితే పైసలు 100 రూపాయలు 200 రూపాయలు తీసుకుంటారు, అట్నే ఇక్కడ 100 తీసుకుంటారు, అక్కడ 200 తీసుకుంటారు. మామూలుగా వేరే వేరే మెయిన్ చెక్ పోస్టులలో 200 తీసుకుంటారు, పోలీస్ చెక్ పోస్టులలో. సరేలే అని చెప్పి తీసుకొని పోతే ఆ నెంబర్ ప్లేట్ లేదుగా, నెంబర్ ప్లేట్ లేదని చెప్పేసి చలాన్ కొట్టుకొని పో అంటాడు. దేనికి చలాన్? నెంబర్ ప్లేట్ బండి ఉంది, రోడ్డు మంచి లేదు, మీ తప్పది. రోడ్ వచ్చా నేను మేము పెడతా చూడరు, వాయిస్ పెడతా. ఇప్పుడు ఏదైతే వాయిస్ క్లిప్ నేను ఆడ పోయినప్పుడు మాట్లాడినప్పుడు వాయిస్ క్లిప్ మాత్రమే రికార్డ్ చేసుకున్నాను. మైక్ పెట్టుకుని పోయినా కాబట్టి వాయిస్ రికార్డ్ అయింది, వీడియో రికార్డ్ చేయలేదు. ఇట్లా ఉంది ఇలా పరిస్థితి. మామూలుగా తీసుకుంటూనే ఉంటారు, మన తప్పేం కాదు. రోడ్లు బాగాలేకపోవడం వాళ్ళ తప్పు. రోడ్లు మీరు చక్కగా ఉంచుకోక మా బండ్లు ఖరాబ్ అయిపోయి ఇంకా అన్నీ అయిపోయి అని చెప్పేసి మాట్లాడితే ఏ లోడ్ అది అంటాడు. బిఎస్ఎఫ్ మాలు ఇది బ్యాటరీలు బిఎస్ సంబంధించి బండి బిఎస్ఎఫ్దా, లోడ్ బిఎస్ఎఫ్ది కానీ బండి బిఎస్ఎఫ్దా అని అంటాడు. బిఎస్ఎఫ్ది అయితే ఏం కదా. ఇట్లున్నది ఇలా పరిస్థితులు. ఈ రోడ్లో వస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క చోట 100 రూపాయలు కంపల్సరీ పోలీసు వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పారు. ఇంకో నెంబర్ ప్లేట్ ఆడ పెట్టుకున్నాం, మనది ఇరిగిపోయింది. ఆ వస్తుంటే దారి రోడ్డు బాగాలేక ఇరిగిపోయింది. ఆ నెంబర్ ప్లేట్ ఆడ పెట్టినాం, చూడు అద్దాన్ని కూడా పెట్టినాం అని చెప్పి చూపిస్తే సరేలేపో అని చెప్పి అప్పుడు వదిలేసిండి. ఇట్లా టార్చర్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది, రమ్మన్నప్పుడు పోవాలి అని చెప్పి మేము పోతే అట్లా ఇంకెంతమంది ఉంటారో చూడరాదు. ఇంకా ఇప్పుడు ఇది కడతాం, ముందర ఆపి ఏమన్నా తాడు తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కట్టుకుంటాం. ఇప్పుడు కట్టకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు ఆ నెంబర్ ప్లేట్ లేదు అని చెప్పేసి అదే పట్టుకొని కూర్చుంటారు. ఇక నెంబర్ ప్లేట్ నైనా, నెంబర్ ప్లేట్ నైనా, నెంబర్ ప్లేట్ నైనా, ఇదే పని ఉంటుంది వాళ్ళకి. అక్కడ కట్టేసి వదిలేసినాం అనుకో కథం అయిపోతుంది ఇక. చలో రబ్బర్ పెట్టి మంచి గట్టి కట్టినాం. ఇక ఎడిపోయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం అనమాట. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.